హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు సిఎస్ఎస్కే సివిల్ ఇష్యూస్. మనకు రీసెంట్ గా ఒక క్లయింట్ మెసేజ్ చేశారండి. తను స్టూడెంట్ గా ఉన్నప్పుడు కొన్ని లోన్స్, ఆన్లైన్ లోన్స్ అనేది సెటిల్మెంట్ చేసుకున్నాను, అవి ఇప్పుడు కట్టి క్లోజ్ చేయవచ్చా అని చెప్పేసి మనకు మెసేజ్ చేశారు. అవునండి, తప్పకుండా ఏవైతే ఆ ఆన్లైన్ యాప్స్ ఉన్నాయో వాటికి మళ్ళీ రీపేమెంట్ చేసేసి మనం అది ఆ లోన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని క్లోజ్ చేయవచ్చు. ఒకవేళ చేయకపోతే ఏమైనా ప్రాబ్లం ఉంటుందా అంటే కూడా నేను చెప్తాను. 100% అండి. మీకు ఎన్బిఎఫ్సిలలో లోన్స్ వస్తాయి కావచ్చు సెటిల్మెంట్స్ ఉంటే, కానీ బ్యాంక్స్ లలో స్టూడెంట్ లోన్ కావచ్చు, లేదా ఏదైనా సబ్సిడీ లోన్స్ కావచ్చు, మీకు వచ్చే అవకాశం ఉండదు. మీ సిబిల్ లో సెటిల్మెంట్స్ ఉండడం వల్ల ఎన్బిఎఫ్సిలలో లోన్స్ వస్తాయి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువ పడుతుంది, వాటిలలో లోన్స్ వస్తాయి. కానీ మేజర్ బ్యాంక్స్ లలో మాత్రం మీకు లోన్స్ వచ్చే అవకాశం ఉండదు. కాబట్టి మీ లోన్స్ ఏదైతే సెటిల్మెంట్స్ చేసుకున్నారో ఆన్లైన్ యాప్స్ కానీ వేరే ఇంకేదైనా కానీ మీరు రీపేమెంట్ చేసే ప్రయత్నం చేసుకోండి. సెటిల్మెంట్ చేసుకునే ప్రయత్నం మాత్రం చేయదు. టోటల్ పేమెంట్ కట్టేసుకుంటే మీకు సిబిల్ ఇష్యూ అనేది ఏం ఉండదు. థ్యాంక్ యూ.